మీరు నైవేద్యం ఎంత అందంగా ఎంత చక్కగా పెడతారో మూర్తి అంత శక్తి పుంజుకుంటుంది. మీరు లౌకిక ప్రసంగాలు చేశారనుకోండి, గుళ్ళోకి వెళ్ళి మీరు గుళ్ళోకి తరచుగా ఎక్కువ మంది ప్యాంటు చొక్కాతోనే పెడతారనుకోండి, ఆ గుడి శక్తి క్షీణించిపోతుంది రోజు రోజుకి. ఎందుకంటే శౌచము లేదు. శౌచము లేని కారణం చేత చక్రానికి శక్తి తగ్గిపోతుంది. చక్రానికి శక్తి తగ్గిపోతే చక్రంలోంచి శక్తి తగ్గింది కాబట్టి మూర్తి శక్తి తగ్గిపోతుంది. అనుగ్రహ శక్తి ఉండదు మూర్తికి. ఆయన మిమ్మల్ని కటాక్షించలేడు. ఆయన మీ కోరికలు తీర్చగలిగిన శక్తి ఉండదు ఇంకా ఆ స్వామికి. అది తగ్గిపోతుంది. అప్పుడు మళ్ళీ శక్తినివ్వాలంటే తవ్వి చక్రం పైకి తీయకూడదు. పైన ఉన్నటువంటి ఆ పైన కలశలు ఉంటాయి దేవాలయానికి, కలశల మీద కుంభాభిషేకం చేస్తారు. అవి పుచ్చుకుంటాయి, అవి ఏరియల్ లాంటివి. అవి పుచ్చుకుని చక్రానికి ఇస్తాయి. ఇస్తే మళ్ళీ చక్రం బాగా శక్తిని పొందితే ఈశ్వరమూర్తి మళ్ళీ ఎక్కువ తేజస్సుని వెదజల్లుతుంది. అందుకే ఒక దేవాలయాన్ని మీరు ఎంత అందంగా కట్టారన్న దానికన్నా ఆ దేవాలయం యొక్క శక్తిని ఎలా కాపాడుతున్నారన్నది అత్యంత ప్రధానమై ఉంటుంది. ఆ శక్తిని కాపాడుకోవడం అంటే ఎలాంటిదంటే, మనకి ఆపద నుండి గట్టెక్కించగలిగిన వాడు ఇక్కడ ఉన్నాడనుకున్నప్పుడు వాడి శక్తి క్షీణించేటట్టు మనం వెళ్ళకూడదు. దాన్ని కాపాడేటట్టుగా మనం ప్రవేశించాలి. అది వేదం యొక్క ఆచారకాండ రహస్యం. అలా మనం ప్రవర్తించవలసి ఉంటుంది. ఒక దేవాలయంలోకి వెడితే, దేవాలయంలోకి వెళ్ళినా ప్రవచన మంటపంలోకి వెళ్ళినా సెల్ ఫోన్ మాట్లాడితే పోతుంది ఈశ్వర తేజస్సు. కాబట్టి ఈశ్వర తేజస్సుని హరించేది ఏది అంటే ఈశ్వరుడి మీద వెలుతురు పడ్డం. కృతకమైనటువంటి దీపాల కాంతి పడకూడదు. ఒక్క నూనె దీపం నీతి దీపపు కాంతిలోనే చూడాలైంది. సరే, అందుచేత ఇప్పుడు ఆయన కలశము నుండి పుట్టినవారు అన్నారు. కలశము లోపలికి అన్నీ విడితే మూకశంకరులు చెప్తున్నారు, కలశములోంచి వచ్చిన వాడి వంటిది అది అన్నారు. కలశములోంచి వచ్చిన వాళ్ళు ఈ లోకంలో ఇద్దరే ఉన్నారు. ఎవరు ఆ ఇద్దరు? ఒకరు వశిష్ఠుడు, ఒకరు అగస్త్యుడు. ఇద్దరు చాలా గొప్పవాళ్ళు. కానీ ఇద్దరిలో ఒకడు పొట్టివాడు, చాలా పొట్టిగా ఉంటారు. ఆయన పేరు అగస్త్యుడు. ఆయనకి ఆ పేరు ఎవరు పెట్టారు? ఆయనకి ఆ పేరు పెట్టడానికి ఎవరు లేరు. ఆయన పుట్టినప్పుడు అసలు ఎవరూ లేరు. కారణం ఏమిటో? ఆయన కారణజన్ముడు. అందుకే నదుల యొక్క మహాత్ముల యొక్క పుట్టుకల గురించిన విచారణ చెయ్యరాదు. ఆయన పేరే అగస్త్యుడు. అగస్త్యుడు అన్న మాటకు అర్థం ఏంటంటే అగము అంటే కొండ, స్తంభింపచేసిన వాడు అగస్త్యుడు. అంటే శాశ్వతంగా ఆయన కీర్తి గుర్తుపెట్టుకోవడానికి కారణం ఏమిటంటే, ఒక మహాపర్వతం యొక్క గర్వాన్ని అణిచి అది కుంగిపోయేటట్టుగా చేసిన వాడెవరో వాడు అగస్త్యుడు. ఈ శ్లోకంలో అగస్త్యుడి గురించి చెప్తున్నారని మీరు ఎలా చెప్తారండి? వశిష్ఠుడి గురించి కూడా చెప్పచ్చుగా. ఆయన కూసుకుంటుంది కాబట్టి ఆ కళ్ళు ఎప్పుడు తడిగా ఉంటాయంటే అంత ప్రేమతో దయార్ద్ర అంటారు. పరమశివుడి గురించి మాట్లాడుతూ ఒక చోట ఆయన గురించి చెప్తూ వామే భాగే హిమగిరి దుహితా దయార్ద్ర అంటారు. అయా, నీకు ఎడం చేతి పక్కన హిమవంతుని కూతురుంది. అసలే హిమవంతుడు చల్లనివాడు, ఆయన కూతురు చల్లగా ఉంటుంది. దేని చేత చల్లతనం? కళ్ళ తడి ఇంకో కారణం చేత కాదు, దయార్ద్ర, దయచేత తడి. మన యందు దయ. అయ్యో, ఈ పిల్లల్ని రక్షించుకోవాలి రక్షించుకోవాలి రక్షించుకోవాలని అమ్మకి ఎంత కారుణ్యమో, జగదంబ కారుణ్యము దానికి లెక్కలేనన్ని రెట్లు. కాబట్టి అమ్మ కన్నులు తడిగా ఉన్నాయి, కలశ తడిగా ఉంటుంది, లోపల నీరుంటుంది. అందులో నుండి పైకొచ్చాయి మామిడి కొమ్మలు. అవి సామాన్యములు కావు, అవి పార్వతీ పరమేశ్వర పాదద్వందం. అక్కడ కలశ నుండి ఇద్దరు పైకొచ్చారు. ఒకడు వశిష్ఠుడు, ఒకడు అగస్త్యుడు. ఒక ఆయన పొడుగ్గా ఉంటాడు, ఒక ఆయన పొట్టిగా ఉంటాడు. అమ్మ కన్నులు తడిగా ఉండి పూర్ణ కలశల్లా ఉంటే ఆ కలశము నుండి వచ్చాడు ఒకడు ఇలా అయితే వశిష్ఠుడు, ఇలా అయితే అగస్త్యుడు. కాబట్టి పొట్టివాడు కలశ నుండి ఎందుకు వచ్చాడు ఆయన?
అంటే మహాపురుష స్మరణము చెయ్యండి ముందు, ఋషి స్మరణము చెయ్యమని. కలశ నుండి ఎందుకు రావాలి వశిష్ఠుడు అగస్త్యుడు? ఒకానొకప్పుడు దేవేంద్రుడు అడిగాడు అగ్నిదేవుణ్ణి వాయుదేవుణ్ణి, మీరిద్దరూ సముద్రాన్నంతటినీ ఇంకించేసి సముద్రపు అడుగున ఉన్న రాక్షసుల్ని చంపేయమన్నాడు, కాలకేయాదుల్ని. వాళ్ళు చేయలేదు ఆ పని. వాళ్ళు రాత్రుళ్ళు వచ్చి ఆ రాక్షసులు లోకాన్ని బాధ పెట్టడం మొదలుపెట్టారు. ఇంద్రుడు పిలిచాడు ఇద్దరిని, మీరిద్దరు ఎందుకు చంపలేదని అడిగాడు. వాళ్ళిద్దరు అన్నారు, సముద్రంలో అనంత కోటి జీవరాశి ఉంది, మేము సముద్రాన్ని కాల్చేస్తే ఆ జీవకోటి అంతా చచ్చిపోతుంది, అందుకని మేము కాల్చలేదన్నారు. ఆయన అన్నాడు, ఇది తిరస్కారం, ధిక్కారం, నేను చేయమని చెప్పాను, మీరు చేయలేదు. మీరు ఎందుకు చేయలేదు? నేను పిలిచి అడిగాక చెప్పారు తప్ప మీరు వచ్చి నాకు చెప్పలేదు, కాబట్టి ఇది ధిక్కారం. కాబట్టి మీరిద్దరూ వెళ్ళి భూలోకంలో ఋషులై పుట్టండి అన్నాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ భూలోకంలోకి రావాలి, ఋషులై పుట్టాలి. వాళ్ళు పుట్టడం అంటే వాళ్ళ అంశలు. వాళ్ళిద్దరు ఏం చేశారంటే, ఈ గొడవంతా మనం ఎక్కడ పడతామని అగ్నిదేవుడు తన యొక్క అంశ భరించగలవాడు కాబట్టి సూర్యుడిలోకి పెట్టాడు, వరుణదేవుడు తన అంశని వాయువులోకి పెట్టాడు. ఒకానొక నాడు ఊర్వశి యందు సూర్యభగవానుడికి వరుణదేవుడికి కూడా మోహం కలిగింది. అలా ఎందుకు కలుగుతుందండి? వాళ్ళు మహాత్ములు కదా అని మీరు అడగచ్చు. దాని వెనక తాత్వికమైన రహస్యం ఉంటుంది. ఊర్వశి అందరి అప్సరసల్లాంటిది కాదు. సాక్షాత్ శ్రీమన్నారాయణుడు నరనారాయణులుగా ఆయన నారాయణమూర్తిగా తపస్సు చేస్తుంటే ఆయన తపస్సు భంగం చెయ్యడానికి అప్సరసలందరూ వచ్చారు. ఆయన ముందు నాట్యం చేస్తున్నారు. ఆయన వాళ్ళందరి వంక చూసి ఆఖరణ ఇలా అన్నాడు. అంటే ఆయన తొడలోంచి మహాందగత్తి ఒకటి పైకి వచ్చింది. వాళ్ళందరూ సిగ్గుపడిపోయారు. ఇంత అందం ఆయన తొడలోంచి వచ్చింది, ఆయన శరీరం అంతట్లోంచి కాదు, ఒక్క తొడలోంచి. మనం ఎంతటి వాళ్ళం? ఆవిడ అందం ముందు సిగ్గుపడి వెళ్ళిపోయారు. దాని అర్థం ఏమిటో తెలుసా? ఊర్వశీ జననము వెనక రహస్యం ఏమిటంటే, ఆనందము నీలో ఉన్నది, ఆనందము వస్తువులో లేదు. ఆనందము అప్సరసది కాదు, ఆనందము తనలోనిదే ఊరువల నుండి పైకొచ్చింది. అది సరి అయిన పదార్థాన్ని చూసినప్పుడు వ్యక్తమైతే నీ సంస్కారం, అక్కర్లేనివి చూసి వ్యక్తమైతే నీ కుసంస్కారం, అంతే తేడా. నారాయణుడు ఇలా అంటే ఊర్వశి పైకొచ్చింది, అందమైంది అంటే అందం అంతా ఎక్కడుంది? ఆనందం అంతా ఎక్కడుంది? సత్యం, శివం, సుందరం అంటాం. అవి మూడు పర్యాయ పదాలు ఆత్మకి. ఆనందమునకు పర్యాయ పదాలు, ఆత్మకి పర్యాయ పదం ఆనందం. ఆ ఆనందము, ఆ అందము ఇక్కడ నుంచి అభివ్యక్తమైంది అంటే అసలు నిజానికి ఆనందము నీలోనే ఉన్నది, అందము నీలోనే ఉన్నది. ఆ ఆత్మస్థితి అభివ్యక్తమైంది, ఆమెయే ఊర్వశి. ఆ ఊర్వశి వలన జన్మించాలి వీళ్ళు. కారణం పరదేవత యొక్క అనుగ్రహం. ఆవిడ ఆలోచిస్తుంటుంది ఎప్పుడు. ఏం ఆలోచిస్తుంటుందంటే, ఈ లోకానికి అంతటికీ కూడా స్మరించినంత మాత్రం చేత పాపమును పోగొట్టగలిగిన వాళ్ళు, లోకానికి మహోపకారం చెయ్యగలిగినటువంటి మహాపురుషులు పుట్టాలి. వాళ్ళు ఎవరి వలన పుడతారు? ఒక మహాపురుషుని యొక్క తేజస్సు కదిలితేనే వాళ్ళు పుడతారు. మహాపురుష తేజస్సు కదిలింది, దాన్ని పట్టగలిగిన క్షేత్రం ఏది? ఒక్కొక్కసారి క్షేత్రం ఉండదు. ఆయన మహాపురుషుడు, ఆయన తేజస్సు ఉంది, ఆయన తేజస్సు కదిలింది, కానీ దాన్ని పట్టి నిలబెట్టి బిడ్డగా ప్రసవించగలిగిన క్షేత్రం లేదు. అందుకే కదా శివవీర్యం పట్టుకోలేక గంగ కుతకుతలాడిపోయింది. అందరికీ అన్నీ సంభవములు కావు, పట్టలేరు ఆ తేజస్సుని. అందుకే ఒక్కొక్కసారి మహాపురుషుల యొక్క పత్నులకు తరచుగా గర్భస్రావం అవుతుంది. కారణాల్లో అదొకటి. ఎందుకంటే పట్టగలిగినటువంటి శక్తిని పొందాలి, అలా పొందడమే లోపాముద్రాతత్వము అంటారు. అందుకే ఆవిడ పేరు లోపాముద్ర. అగస్త్యుని భార్య పేరు లోపాముద్ర ఎందుకయిందంటే, ప్రపంచంలో ఉండేటటువంటి సమస్తమైనటువంటి స్త్రీలకు తమ అందమునందు కలిగినటువంటి అభిమానము ఎవరిని చూడటం చేత పోతుందో ఆమె లోపాముద్ర. సాధారణంగా అతివ అందం విషయంలో అతిశయాన్ని పొంది ఉంటుంది అంటారు, నాకు తెలియదు, అలా అంటూ ఉంటారు. కానీ లోపాముద్రాదేవిని చూస్తేట
ఏ ఆడదైనా అనుకుంటుందంటే చిచి తప్పు, నేను అందంగా ఉన్నానన్న అహంకారం అర్ధరహితం, అసలు ఆవిడ ముందు నేనే పాటి దాన్ని అనుకుంటుందట. ఎవరు? 3 లోకములలోని వారు ఎవరూ లోపాముద్రకు సమము కారు. ఆవిడ ఎలా పుట్టింది? అగస్త్య మహర్షి అనుగ్రహంతో విదర్భరాజుకు పుట్టింది. తన భార్య పుట్టుకకు కారణం తన అనుగ్రహమే. అంతటి మహిమాన్వితుడు అగస్త్యుడంటే, లేకపోతే ఆయనకి భార్యాస్థానంలో కూర్చోగలిగిన వాళ్ళు లేరు. అంత అందం ఉంటే సరిపోతుందా? కాదు. లోపాముద్ర అన్న పేరు ఆవిడికి ఎందుకు వచ్చిందో తెలుసా? భర్త ఎంతటి ధర్మాత్ముడో తత్తుల్యమైన ధర్మం ఉన్నది. ఆయన ఎంత ధర్మమో ఆవిడిది అంత ధర్మం. అందుకే అగస్త్యుడు వింటున్నాడు లలితా సహస్రం, అందులో పేరు వచ్చేసింది లోపాముద్రార్చిత అని. తన భార్య అర్చన కూడా చేసేసింది. అంత గొప్పది ఆవిడ. కాబట్టి ఆవిడ లోపాముద్ర. 3వ అర్థం ఏమిటో తెలుసా? లోపాముద్ర అంటే ఆమె బాధపడుతూ ఉంటుందిట. ఆమె చాలా చికాగ్గా ఉంటుందిట. ఎప్పుడు? భర్త ఊళ్ళో లేకపోతే. భర్త ఊళ్ళో లేకపోతే ఆవిడికి చికాకు విరహవేదన వలన కాదుట, భర్త పద సేవ నాకు ఈరోజు దొరకలేదని. ఎవడికి కావాలరా పూజ అంటుందిట ఆవిడ. ఎవడికి కావాలి పూజ? ఏరి ఆయన పాదాలకు నమస్కారం చేస్తే చాలు. ఇవాళ ఆయన లేరు ఊళ్ళో, ఆయన పాదాలకు నమస్కారం చేసే అవకాశం లేకపోయింది. చికాకుగా ఉంటుందిట ఆవిడ. ఆవిడ చికాకుగా ఉండేది దేనికి అంటే భర్త యందు విరహము చేత కాదు, భర్త పదపూజ దొరకలేదా రోజని ఆమె కుందేటటువంటి లక్షణం ఉన్న తల్లి. ఆమె ఒక పని చేస్తే ఇలా చేస్తే బాగుండేదేమో అని ఎవ్వరూ అనలేని లోపము లేని తల్లి కనుక లోపాముద్ర. అందుకే అగస్త్యుడు ఎంతటి వాడో లోపాముద్ర అంతటిది. అసలు ఆ దంపతులు అటువంటి వాళ్ళు అసలు మీరు లోకంలో చూడలేరు. అసలు అగస్త్యుడేనండి, మహానుభావుడు అగస్త్యుడంటే. రామాయణంలో వాల్మీకి మహర్షి అసలు ఎన్ని సర్గలు చెప్పారు. అగస్త్యుని ఆశ్రమం అంటే అలా ఉంటుంది. వెంకటేశ్వరుడు అంతటి వాడు 7 కొండల మీద వెలియడానికి కారణంలో ఒకటి అగస్త్యుడు పక్కన ఉన్నాడని. పెళ్ళవగానే 6 నెలలు ఆయన ఆశ్రమంలోనే ఉన్నాడు, చేతకాక. అంతటి మహానుభావుడు కాబట్టి. ఆ అగస్త్యుడు చాలా పొట్టిగా ఉంటాడు. ఎందువల్ల? మళ్ళీ వెనక్కి రండి. ఈ వాయువు వరుణుడు తమ తమ తేజస్సుల్ని సూర్యునకు, వాయువు అగ్ని సూర్యునకు వరుణునకు ఇచ్చారని చెప్పాను మీకు. ఊర్వశి యందు వ్యామోహాన్ని పొందారు. ఆ ఊర్వశి కారణాంతరముల చేత సూర్యశాపం వల్ల పురూరవునికి భార్యగా వెళ్ళిపోయింది. అది అమ్మవారి శాసనం. మహాత్ముల వలన మహాత్ములు పుట్టాలి, లేకపోతే ఈ లోకాన్ని నడిపించే వాళ్ళు ఉండరు. అందుకని ఆవిడ శాసనమైంది, 2 మహాత్ములు జన్మించాలి. ఒకడు అగస్త్యుడు చేసిన ఉపకారములను చెప్పడం నా వలన అయ్యే పని కాదు, అంతటి మహాత్ముడు అగస్త్యుడు. వశిష్ఠుడు సాధ్యం కాదు. అసలు ఈ లోకానికి వశిష్ఠుడు ఇచ్చిన బహుమానం ఏమిటో తెలుసా? రామనామం. ఆయన రామ అన్న నామం పెట్టుండకపోతే మీకు నాకు ఆ నామం దొరకదు. రామనామాన్ని ఇచ్చినటువంటి వాడు వశిష్ఠుడు. అసలు మనం ఉన్నామంటే కారణం మన పాపపుణ్యములను క్షయం చేసుకోవడానికి, మనం శరీరాలు తీసుకుని భగవంతుడి గురించి తెలుసుకోవడానికి అవకాశం ఇచ్చినవాడు అగస్త్యుడు. ఎందుకని? ఈ లోకములన్నీ ఆగిపోయాయి ఒకప్పుడు. వింధ్యపర్వతం పెరిగిపోతే సూర్యగమనం ఆగిపోయింది. అప్పుడు మళ్ళీ వింధ్యపర్వతాన్ని వంచినవాడు అగస్త్యుడు. వీళ్ళిద్దరూ లేకపోతే లోకాలు లేవు, ఎవ్వరు లేరు. అసలు పునర్జన్మలు ఎన్ని రెట్లు పెరుగుతాయో నామంతో తీసేశాడు వశిష్ఠుడు. ఇంతటి మహిమాన్వితులు పుట్టాలి. ఇంతటి మహిమాన్వితులు పుట్టాలంటే ఎంతటి మహిమాన్వితుల తేజస్సు కదలాలి. అందుకుని ఇంద్రుడి నోటిని ఆవహించి శపింపచేసింది ఆవిడ. మూకశంకరులే అంటారు ఒక చోట, అసలు అమ్మవారి అనుగ్రహం ఎక్కడుంటుందో అక్కడే వాగ్దేవి కటాక్షం ఉంటుంది. అమ్మవారి అనుగ్రహం లేనివాడు మాట్లాడలేడు. కాబట్టి ఇప్పుడు ఆ సూర్యనారాయణమూర్తికి వరుణదేవుడికి వాళ్ళ తేజస్సులు కదిలాయి. ఆ కదిలిన తేజస్సు వాళ్ళు ఏం చేశారంటే, పుట్టబోయే వాళ్ళు సామాన్యులు కారు, పరదేవత సంకల్పం, మహామహిమాన్వితులు పుట్టాలి. వాళ్ళు పూర్ణ కలశంలోకి విడిచిపెట్టారు. సామాన్యులకి దోషం అది.
మహాత్ములు పుట్టడానికి అంత పరమపావనమైన ప్రదేశమే అనువయింది. ఇప్పుడు ఆ కలశలోంచి వాళ్ళు ఉద్భవించారు ఇద్దరు. పుడితే వాళ్ళకెవరు ఉపనయనం చేస్తారు? వాళ్ళకెవరు జన్మ సంస్కారాలు చేస్తారు? దేవతలందరూ వచ్చి చేశారు. ఎందుకని? దేవతలంటే ప్రకాశము కలిగిన వారు, వాళ్ళు లోకోపకారు. వీళ్ళు కూడా దేవతలకే ఉపకారం చేస్తారు, లోకోపకారం చేస్తారు. ఎవరు భగవద్భక్తులో వాళ్ళకి ఉపకారం చేస్తారు. అందుకని వీళ్ళిద్దరికీ సమస్త సంస్కారములు దేవతలే చేశారు. దేవతలు చేసి దేవతల చెయ్యి కూడా దాటిపోతే శ్రీ మహావిష్ణువు అంతటి వాడు కూడా ఈ సమస్యకి పరిష్కారమేమి అని అనుమానంలో పడిపోతే అగస్త్యుడి దగ్గరికి పొమ్మంటుంటాడు. అంతటి మహానుభావుడు అగస్త్యుడంటే. ఎందుకని? ఈ లోకానికి ఎన్నో పర్యాయాలు వచ్చాయి ఇలాంటి ఉపద్రవాలు. ఒక మాట కాదు, రెండు మాటలు కాదు, ఎన్ని మార్లు వచ్చింది లోకంలో. ఎప్పుడెప్పుడు అంతటి ఉపద్రవం వచ్చిందో అప్పుడప్పుడు ఆదుకున్నవాడు అగస్త్యుడే. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, కాలకేయాది రాక్షసులు సముద్ర గర్భంలో ఉండి రాత్రిళ్ళు వచ్చి ఎందరో బ్రహ్మవాదుల్ని చంపేశారు. చంపేస్తే శ్రీ మహావిష్ణువు దగ్గరికి పరిగెత్తారు. ఆయన అన్నాడు, ఆ నీటినంతటినీ తీసేస్తే ఉత్తర క్షణంలో చచ్చిపోతాయి జలభూతములన్నీ. నీటినంతటినీ పుచ్చేసుకుని నీటినంతటినీ వదలగలిగిన వాడు ఉండాలి. అగస్త్యుడు ఒక్కడే. ఆయన దగ్గరికి పొండి అన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళారు దేవతలందరూ. అయ్యా, ఈ సముద్రాన్నంతటినీ కూడా మీరు పుడికిల పట్టి ఆపోసనం చెయ్యండి అన్నారు. అంటే 3 మాటలు పుచ్చుకోమని. ఆయన అన్నాడు, ఇది 3 మాటలు ఎక్కడ సరిపోతుందని ఒక్కసారి పుచ్చుకున్నాడు. ఆయనకి 3 మాటలకి చాలలేదు. వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన తేజస్సు చూసి తెల్లబోయారు. బృహస్పతి స్తోత్రం చేశాడండి. లోపాముద్రాగస్త్యులను కలిపి కాశీఖండంలో బృహస్పతి స్తోత్రం చేశాడు దేవగురువు. అంటే అగస్త్య ప్రభావం ఎటువంటిదో, లోపాముద్రా ప్రభావం అంటే ఎటువంటిదో మీరు చూడండి. అటువంటి మహానుభావుడు, మీరు దీన్ని తాగేసేయండి, మళ్ళీ వదిలేయాలి సుమా అనలేదు వాళ్ళు. మర్చిపోయారు ఆయన్ని చూడగానే. ఆయన ఇలా తీసి ఒక్క మాట ఆయనకున్న మంత్రశక్తితో పట్టేడు వెళ్ళిపోయింది లోపలికి సముద్రం అంతా. వీళ్ళు వెళ్ళి ఆ రాక్షసులందరినీ ఏదో సంహారం చేసేశారు. మళ్ళీ వచ్చి నీళ్ళు వదిలేయండి అన్నారు. ఆయన అన్నాడు, ఈ మాట మీరు నాకు ముందు చెప్పలేదు కాబట్టి అవి జీర్ణం అయిపోయి లేవు. అయ్యో బాబోయ్, మరి ప్రాణులు ఎలా ఉంటాయి? ఇంత పెద్ద గొయ్యే సముద్రం, పోనీ ఉన్న నీళ్లు వదిలిపెట్టండి అన్నారు. జీర్ణం అయిపోగా మిగిలిన నీళ్లు నా మూత్రావయవంలోంచి వదిలిపెడతాను అని ఆయన మూత్ర విసర్జన చేశాడు. అదే సముద్రం, అందుకే ఉప్పగా ఉంటుంది. అందుకే దానిలో నిత్య స్నానం లేదు, పర్వస్నానం ఒకటే ఉంది. అది అగస్త్య మహర్షి యొక్క కడుపులో మిగిలిపోయిన నీరది. అంటే అలా పడుతుందా అండి అంటే వాళ్ళ మంత్రశక్తి అటువంటిది. శంకర భగవత్పాదులు నర్మదా నదికి వరదలు వస్తే కమండలంలోకి పట్టారు. అది శక్తి. ఈ దేశంలో గొప్పతనం అంతా ఎక్కడుందంటే మంత్రానుష్ఠానము చేత, ఈశ్వరోపాసనం చేత వచ్చినటువంటి బలం. సాధారణ బలం ఏముంటుందండి? ఇవాళ ఉన్నది రేపు ఉండదు. పరమేశ్వరోపాసన వలన పొందిన బలమే బలము. కాబట్టి అటువంటి వాడు అగస్త్యుడు. ఆయనే సామాన్యుడు కాడు. వాతాపి ఇల్వలుడు అని ఇద్దరు అన్నదమ్ములు. ఆ ఇల్వలుడు ఒకసారి ఓ బ్రాహ్మణుడిని పిలిచి, మాకేమైనా మంత్రం ఇవ్వయా, సమస్త సుఖములను పొందగలిగిన మంత్రం ఇయ్యి అన్నాడు. ఆయన అన్నాడు, మీరు రాక్షసులు, మీకు సుఖాలంటే లోకాలకి దుఃఖాలు నేను ఇవ్వనన్నాడు. నీ పని ఇలా ఉందా అనుకుని, ఆ యుగంలో లక్షణం ఏమిటంటే తద్దినం పెడితే బ్రాహ్మణుల్ని పిలిచి మాంసం పెట్టాలి, అప్పుడు బ్రాహ్మణులు తినాలి. వద్దంటేనే ఊరుకోవట్లేదని కలియుగంలో తీసేశారు, దానికి బదులు మినుము తినమన్నారు. అందుకని గారెలు. కాబట్టి ఆ రోజుల్లో మాంసం పెట్టాలి పితృకార్యంలో. ఆయన ఏం చేశాడంటే, ఏ బ్రాహ్మణుడు మంత్రం ఇవ్వనన్నాడో ఆయన దగ్గరికి వెళ్ళి, మా నాన్నగారి పితృకార్యం, మీరు రండి భోజనానికి భోక్తగా అన్నాడు. పాప ఆ వెర్రి బ్రాహ్మణుడు వచ్చాడు. వాడు ఆ ఇల్వలుడు తమ్ముడైన వాతాపిని పట్టుకుని మేక రూపంలోకి మార్చి చంపి వండి మాంసాన్ని పెట్టాడు. ఆ బ్రాహ్మణుడు తినేశాడు. ఆ ఇద్దరికీ కొన్ని శక్తులు ఉన్నాయి. తినేసినటువంటి బ్రాహ్మణుడు తినేశాడు మాంసాన్ని, మేక మాంసం. ఈ ఇల్వలుడు అన్నాడు, వాతాపిరా అన్నాడు.
అనగానే వాడు పొట్ట చీల్చుకుని పైకి వచ్చాడు. బ్రాహ్మణుడు చచ్చిపోయాడు. వాళ్ళు కక్ష తీర్చుకోవడానికి చేశారు ముందు. తర్వాత ఏం చేశారంటే ఇదేదో బాగుందిరోయ్, బ్రాహ్మణుల మాంసం తినడానికి ఇదో మంచి అస్త్రం అని రోజు వెళ్ళి బ్రాహ్మణులు తీసుకొస్తుండేవారు. తీసుకొచ్చి కూర్చోపెట్టి మాంసం పెట్టి మా నాన్నగారి తద్దిన వండడం, మాంసం పెట్టడం, వాతాపి బయటికి రా అనడం, ఆ బ్రాహ్మణుని ఇద్దరు తినేస్తుండడం. ఒక రోజున వాళ్ళకి అగస్త్యుడు కనపడ్డాడు. ఆయన్ని తీసుకొచ్చారు. ఆయన త్రికాలవేది, ఆయన కనపడ్డాడు. ఆయన కనిపెట్టాడు. శుభ్రంగా తినేశాడు వాతాపి మాంసం. తినేసి జీర్ణం వాతాపి జీర్ణం అన్నాడు. ఆయన వీడన్నాడు ఇల్వలుడు వాతాపి రా అన్నాడు. అగస్త్యుడు అన్నాడు ఇంకేం వస్తాడు, వాడు జీర్ణం అయిపోయాడు. అప్పుడు కాళ్ళ మీద పడి డబ్బిచ్చాడు. పాడియావులు, డబ్బు, ధనరాశులు, సన్నచీరలు ఇస్తే అవి పట్టుకెళ్ళి లోపాముద్రకిచ్చి రమిస్తే పుట్టాడు కొడుకు. అది అగస్త్య మహర్షి యొక్క శక్తి అంటే. ఆయనే రావణ సంహారంలో ఆదిత్య హృదయం ఇచ్చాడు రామచంద్రమూర్తికి. ఆ ఆదిత్య హృదయమే ఇప్పటికీ మనందరికీ కూడా శ్రీరామరక్షగా నిలబడింది సూర్యానుగ్రహాన్ని పొందడానికి. అటువంటి మహానుభావుడు అగస్త్యుడి గురించి నేను ఎంత చెప్తే పూర్తవుతుంది, అది అయ్యేది కాదు. అది అంతటి మహాపురుషుడు అగస్త్యుడు. ఆయన ఎన్నోసార్లు ఈ లోకాన్ని ఆదుకున్నాడు. ఒకసారి ఈ బ్రహ్మాండములన్నీ కూడా ఆగిపోయాయి. ప్రత్యేకించి భూగోళం మీద ఏమి దేవతా కార్యము జరగకుండా స్తంభీభూతమైంది. కారణం వింధ్య పర్వతానికి రెండు పుట్టాయి. ఒకటి అసూయ, రెండు గర్వం. ఎందుకని? మేరు పర్వతం బంగారు పర్వతం, బంగారు పర్వతం బాగా ఎత్తుగా ఉందంటారు. నేనేం తక్కువదాన్నా, నేను చాలా ఎత్తుగా ఉంటాను. ఆ మేరు పర్వతం చుట్టూ సూర్యుడు తిరుగుతాడు. సూర్యుడు తిరుగుతాడు కాబట్టి నవగ్రహాలు తిరుగుతుంటాయి. అందుకే సత్యనారాయణ వ్రతం చేసినప్పుడు గ్రహాలను పిలుస్తారు ఆగచ్చ ఆగచ్చ అంటూ. పిలిచినప్పుడు 7 గ్రహాలు ప్రదక్షిణంగా వస్తాయి. రాహుకేతువులు అప్రదక్షిణంగా వస్తారు. మేరుకి అప్రదక్షిణంగా తిరుగుతారు. అందుకే శ్రీకాళహస్తి క్షేత్రం ఇప్పటికీ అప్రదక్షిణ క్షేత్రం. శివాలయంలోకి వెళ్ళేటప్పుడు కుడి చేతి వైపుగా వెళ్ళాం, ఎడం చేతి వైపుగా పెడతాం. రాహుకేతు క్షేత్రం కాబట్టి అది. అటువంటి అప్రదక్షిణంగా ప్రదక్షిణంగా వచ్చే గ్రహాలన్నీ మేరువు చుట్టూ తిరుగుతాయి. అది ఆయనకి గొప్పతనం. గ్రహాలన్నీ నా చుట్టూ తిరుగుతాయని. వింధ్య పర్వతానికి కోపం వచ్చింది, అసూయ పుట్టింది. సూర్యుడు దాని చుట్టూ తిరగడమే, నా చుట్టూ తిరగకూడదా? పెరిగిపోయి భూమికి ఆకాశానికి అడ్డంగా నించున్నాడు. సూర్య గమనం ఆగిపోయింది. అంటే సూర్యుడు కదలడానికి వీలు లేని రీతిలో, గ్రహములు కదలడానికి వీలు లేని రీతిలో పెరిగాడు. ఆ గర్వం తన బలంలోంచి వచ్చింది. ఇప్పుడు ఆయన యొక్క శిఖరములను నరికేయగలిగిన శక్తి, ఆయనతో తలపడగలిగిన శక్తి దేవతలకి కూడా లేదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.